హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణులాగ్స్. నేనైతే గవ్వలు అండ్ బిస్కెట్స్ అయితే ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నా. 4 కప్పుల చపాతీ పిండి, 3/4 కప్పు చక్కెరనైతే తీసుకోవాలి. చక్కెర వాటర్లో కరగనివ్వాలి. కరిగిన వాటర్ని ఈ విధంగా పిండినైతే కలుపుకోవాలి. కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఆ బాల్స్ని గవ్వల చెక్క తీసుకొని ఆ గవ్వల చెక్కతో ఈ విధంగా అయితే అనుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో ఈ గవ్వలు అనేది చేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడా కాలాలి కదా. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా. మనమైతే గవ్వలు చేసుకోవడానికైతే పిండిని కలిపాము కదా, అదే విధంగా బిస్కెట్స్ కూడా చేసుకొని ఇలా బాల్స్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత అట్లా ఆయిల్ అప్లై చేయాలి. చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసిన చపాతీని చాక్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ కావచ్చు, స్క్వేర్ షేప్ కావచ్చు. చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. తొందరగా కాలిపోతాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. రెడీ గవ్వలు బిస్కెట్స్, ఈజీ స్నాక్స్, ఈవినింగ్ టైం పాస్గా తినొచ్చు.